మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా సంతోషము. మరి ఈ వారము కూడా మన అందరము కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటకు దేవుడిచ్చిన యొక్క మహా గొప్ప అవకాశమును బట్టి అయితే ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చూడండి, కీర్తనలు 78వ కీర్తన 1-2 వచనాలు చదువుకుని మనం ముందుకు వెళదాం. కీర్తనలు 78వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గిడి, నా నోటి మాటలను చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. ఇక్కడ కీర్తనకారుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ప్రతి కీర్తనకు ముందు కూడా పైన దానిని ఎవరు రచించారో, ఏ సందర్భంలో రచించారో కూడా ఒక్కోసారి రాస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, మన అందరము కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భక్తుడు నా జనులారా అంటే వాక్యమును ఎవరైతే వినడానికి వస్తున్నారో, వాక్యాన్ని ఎవరైతే చదవడానికి వస్తున్నారో, ఎవరైతే దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు జనులు అవుతారంటే దేవుని జనులు అవుతారు. ఈరోజు ఈ ఆదివారమున మన అందరము కూడా ఈ మందిరానికి రావడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే, దేవుని జనులుగా మరొకసారి మనము పిలువబడుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న జనులు అయితే ఏం చేస్తున్నారంటే, నా బోధను చెవియొగ్గుడి, నా మాటలకు చెవియొగ్గుడి. అంటే రచయిత ఏం చెప్తున్నాడంటే, నా జనులారా మీరందరూ రండి, వచ్చి ఏం చేయడానికి మీరు వస్తూ ఉన్నారు? ఈరోజు చాలామందికి ప్రార్థనలకు వచ్చి కూడా వారి యొక్క మనసులను దేవుని యొక్క మందిరంలో పెట్టలేరు. వారి ఆలోచనలు దేవుని మందిరంలో ఉండవు. ఒక్కోసారి వాళ్ళ ముఖం చూస్తుంటేనే అర్థమైపోతుంది అన్నమాట. అంటూ ఉంటా, అయ్యమ్మయ్యలాగా ఉన్నావు అని. అంతేనా? ఎప్పుడు అంటాం ఆ మాట మనం? అయ్యమ్మయ్యంలాగా ఉన్నావంటే అంటే ఒక్కోసారి గ్రహించరు, మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కూడా కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రచయిత, జనులారా నా బోధను చెవియొగ్గుడి. మీరు నా జనాలు కావాలి అంటే, మీరు దేవుని భక్తులు కావాలి అంటే, మీరు దేవుని సంబంధమైన మనుషులు కావాలి అంటే నా బోధను చెవియొగ్గుడి. అంటే మనము దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు అంటే, మన దృష్టిని దేని మీద పెట్టాలి అనేది చెప్తున్నాడు. మన చెవిని దేని మీద పెట్టాలంట? దేవుని బోధ మీద పెట్టాలి. అంటే ఎవరైతే దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారో దాని మీద మనము కేంద్రీకృతం చేయాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి చెప్పుచున్న వ్యక్తి యొక్క మాటల మీద తన దృష్టిని పెట్టగలుగుతాడో, అతని మాటలు చక్కగా వినగలుగుతాడో, 2వ వచనం చెప్తూ ఉన్నాడు అన్నమాట. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. ఎవరైతే వినగలిగిన హృదయాలు ఉంటాయో, ఎవరికైతే వినగలిగిన చెవులు ఉంటాయో, ఎవరైతే అర్థం చేసుకోవాలన్న మనసు ఉంటుందో వాళ్ళకి దేవుని వాక్యం ఎలాగుంటుందంటే ఒక ఉపమానముగా, అంటే అందరికీ అర్థమయ్యే విధముగా ఉంటుంది. అందరికీ దేవుని వాక్యము అర్థమైన తరువాత ఆ వాక్యములో ఏముండిద్దో కూడా అక్కడ చెప్తున్నాడు. పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పెదను. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత వాక్యము వినే దాని మీద మన దృష్టి ఉంచగలిగినట్లయితే దేవుడు చాలా అమూల్యమైన విషయములను లేదా చాలా గొప్ప విషయములను మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది ప్రవక్తలే కానీ భక్తులే కానీ కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. వాటిని మనము వినగలిగినట్లయితే, వాటికి మన మనసుని ఇవ్వగలిగినట్లయితే చాలా మంచి విషయాలు మనకైతే అర్థమవుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు.
ప్రకటించడమే కాదు, ఆ ప్రకటించే వాక్యమును వినడానికి చాలామంది కూడా చెవి ఇస్తూ ఉన్నారు. ఆ ప్రకటిస్తున్న వాక్యానికి చాలామంది కూడా హృదయాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. ఆ ప్రకటిస్తున్న ప్రతి మాటకి కూడా చాలామంది స్పందిస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఒకవైపు వింటూ ఉన్నారు, ఒకవైపు గ్రహిస్తూ ఉన్నారు, ఒకవైపు స్పందిస్తూ కూడా ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనిద్దాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన గత వారాల నుంచి నేర్చుకుంటున్నాం. ఏమిటి అంటే ఉపమానాలు. ఇప్పటిదాకా నేను ఏం చెప్పానంటే, భక్తులే కానీ ప్రవక్తలే కానీ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రకటిస్తున్న మాటలు ఒకవేళ మనము శ్రద్ధగా వినగలిగినట్లయితే, శ్రద్ధగా గ్రహించగలిగినట్లయితే చాలా విలువైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన 3.5 సంవత్సరముల కాలంలో అనేకులకు వాక్యాన్ని ప్రకటించాడు. మనము ఉపమానాల గురించి నేర్చుకుంటున్నాం. మనం మొదట నేర్చుకున్న ఉపమానం ఏంటో చెప్పగలరా? మంచి నేల పడ్డ విత్తనాలు. తర్వాత ఉపమానము గోధుమలు గురుగులు. తర్వాత ఉపమానము ఆవగింజ గురించిన ఉపమానము అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానము అంటే, అక్కడ ఎవరైనా మీకు కనపడుతున్నారా? ఒక అబ్బాయి కనపడుతున్నాడా మీకు అక్కడ? అమ్మాయి కనపడుతుందా? ఓకే. ఆ అమ్మాయి ఏం చేస్తుందో చెప్పగలుగుతారా మీరు? పిండి పిసుకుతూ ఉంది. ఓకే. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉపమానాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నారు. చూగలిగిన వాడు దానిని ఏం చేస్తాడంట? వినేవాడిగా ఉంటాడు. వినే ప్రతి వాడికి కూడా దేవుడు ఏం చేస్తాడంట? విలువైన విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ 13వ అధ్యాయంలో పరిశీలన చేస్తున్నట్లయితే, వాళ్ళు వినే కొద్దీ ఈయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఉపమానాలు చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానం? మీకు ముందే చెప్పాను. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే పోల్చి చెప్పడము అని చెప్పాను. ఉపమానాలలో ఎక్కువగా ఏ విషయాలు చెప్పారంటే, పరలోక రాజ్యము గురించి, అంటే దేవుని రాజ్యము గురించి, అంటే సంఘము గురించి ఎక్కువగా తెలియజేయబడ్డాయి. అంటే ప్రతి ఉపమానము దేని గురించి అని మనం వినాలంట? పరలోక రాజ్యం గురించి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచములు పిండిలో దాన్ని 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలనుకున్న ఉపమానం ఏమిటి అంటే, మొదట ఉపమానం చూసినప్పుడు విత్తనాల గురించిన ఉపమానము, రెండో ఉపమానం చూసినప్పుడు గోధుమలు గురుగుల గురించిన ఉపమానము, మూడో ఉపమానం చూసినప్పుడు ఆవగింజంత ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఆవగింజంత ఉపమానంలో మీకేం అర్థమైందో చెప్పండి. ఆవగింజ ఉపమానంలో మీకేం అర్థమైంది? సంఘము మొదట చిన్నగా స్థాపింపబడి తరువాత పెద్దగా విస్తరిస్తుంది అనే దానితో మనం ముందుకు వెళ్ళాం. అయితే ప్రియులారా, ఆవగింజ ఉపమానం ఏం తెలియజేస్తుంది అంటే, సంఘము అనేది బాహ్యముగా, అంటే అంతరంగంగా కాకుండా బాహ్యంగా అభివృద్ధి పడడం. అంటే ఒక్కోసారి కొంతమంది మనిషి పెరిగావు కానీ బుర్ర పెరగలేదురా అంటూ ఉంటారు. తెలుసా మీకు?
అలాగే ఆవగింజ ఉపమానం ఏం చెప్తుంది అంటే మనిషి పెరగడాన్ని గురించి చెప్తుంది. అయితే ఇక్కడ ఈ పులిసిన పిండి గురించింది ఏం చెప్తుందంటే అంతరంగంగా బ్రెయిన్ పెరగడం గురించి చెప్తుందన్నమాట. ఆవగింజ ఉపమానం ఏం చెప్తుందంటే శరీరము ఎదుగుదల గురించి చెప్తుంది. ఈ యొక్క పులిసిన పిండి ఏం చెప్తుంది అంటే బ్రెయిన్ యొక్క ఎదుగుదల, అంటే బాహ్యమైన ఎదుగుదల గురించి తెలియజేస్తుంది అన్నమాట. చూడండి, ఇదే లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్చును అంటే మొదటి నుంచి ప్రతి ఉపమానాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడంట? పరలోక రాజ్యముతో లేదా దేవుని రాజ్యముతో లేదా సంఘముతో పోల్చి చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు దేనితో పోలుస్తున్నాడంటే ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి చెప్పాలనుకుంటున్నాడంటే ఇప్పుడు ఉపమానంలో ఆయన ఒక స్త్రీ ఏం చేసింది అంటే 3 కొంచెములు పెట్టింది. కొంతమంది ఏం చెప్తారంటే ఒక్కొక్క కొంచెములో ఉండే గోధుమ రొట్టె 100 మంది తింటారు. ఒక్కొక్క కొంచెములో ఉన్న గోధుమ రొట్టెలు ఎంతమంది తింటారంట? 100 మంది. ఇక్కడ ఎన్ని కొంచెములు ఉన్నాయి? 3 కొంచెములు ఉన్నాయి, అంతేనా? ఈ 3 కొంచెములను అంటే ఒక రకంగా పిసికి నలిపే వ్యక్తి ఎంతమంది ఉన్నారు అంటే 300 మంది తినడానికి సంబంధించిన పిండిని ఎంతమంది పిసుకుతున్నారు? ఒకళ్ళే పిసుకుతున్నారు. ఇది పిసికిన తర్వాత ఈమెం చేసిందంటే ఈ పిసికిన దానికి ఒక కొత్త చిన్న ముద్దను, పులిసిన ముద్దను కలిపిందంట. అంటే 300 మంది తినడానికి వేసిన ఆ యొక్క పిండికి ఒక చిన్న పులిసిన ముద్దను కలిపి ఆమె ఏం చేస్తుందంటే పిసుకుతూ ఉంది. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి ఒక స్త్రీ, రెండోది గోధుమ పిండి. ఆ గోధుమ పిండికి ఏమి కలుపుతున్నారు? పులిసిన పిండిని కలుపుతున్నారు. మీకు బాగా అర్థమైంది. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే ఈరోజు చెప్పుకోబోయే వాక్య భాగము దేని గురించి అంటే ఒక పులిసిన పిండిని గురించిన వాక్య భాగముగా మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే 3వ వచనం 13వ అధ్యాయం 22, లూకాసు వార్త 13:22. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోనూ గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. అంటే ఇంకా ఉపమానం అయిపోయింది. అంటే ఉపమానాలు ఎన్ని వచనాల్లో చెప్పేశాడు? ఒక వచనంలో. దీని నుంచి ఏం అర్థమైద్దంటే దీని నుంచి ఏం అర్థమవుతుందంటే ఏమైనా గ్రహించగలమా మనం? ఒక్కోసారి ఒక్క నిమిషం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు దేని గురించి చెప్పాలనుకుంటున్నాడంటే ఒక పులిసిన పిండి గురించి, ఆ పిండిని కలిపిన ఒక స్త్రీ గురించి ఆయన మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. ఆయన చెప్పాలనుకుంది చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇది మనకేమైనా అర్థమవుతుందా ఇలా చదివితే? అయితే దీనిని మనము వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే దీని వివరణలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏ పిండి తీసుకుని ఉండవచ్చు మీకు తెలిసి? ఏ మైదా పిండి కాదా? ఎలా చెప్పగలరు? నేను పోయిన వారం చెప్పింది చెప్పమంటే ఎవరు మాట్లాడాల. ఇప్పుడేమో గోధుమ పిండా మైదా పిండా అంటే అందరూ గోధుమ పిండి అని చెప్తున్నారు. నేను చెప్పని విషయాన్ని బాగానే చెప్తున్నారు. ఎలాగా? అయితే ఇక్కడ నిజముగా ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకు వాళ్ళు పండించే పంట ఏమిటి అంటే గోధుమలు. అంటే గోధుమల పంట మీద దానిని పిసికి ముద్ద చేసి తినేదాని మీద వాళ్ళకు ఒక అవగాహన ఉందా లేదా? అవగాహన ఉంది. ఒక్కోసారి చూడండి, ఇతర దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ తినే ఆహారం చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. విచిత్రమే కాదు కానీ ఒకసారి ఇక్కడ సేవకులు కిషోర్ గారు, నేను, మైకిల్ గారు, ప్రభుదయాల్ అనే ఒక సహోదరులు వచ్చారు.
మనకి కొంచెం రెస్టారెంట్లకి వెళ్ళి భోజనం చేయడం అలవాటు లేదు కదా, వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. ఫస్ట్ సూప్ ఆర్డర్ ఇచ్చారు. ఏ సూప్ కావాలన్నారు. మీరు ఏది తాగితే అది అన్నా నేను. అయితే మనకు తెలియదుగా ఏ సూప్ అనేది. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని చూస్తున్నా ఎలా తాగుతున్నారా అని. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, టీ కప్పు తాగినట్టు తాగుతూ ఉంటాం. అలా కాకుండా ఏదో స్పూన్ పట్టుకున్నారు, తాగుతూ ఉన్నారు. సరే మనం కూడా మళ్ళీ ఇలా ఎత్తి ఇలా పెడితే బట్టల మీద పడతాయి కదా, తలొంచేసి ఇలాగా తాగుతూ ఉన్నాం. తర్వాత ఏదో ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. ఆర్డర్ ఇచ్చిందంతా తినేసిన తర్వాత నువ్వేం తిన్నావో తెలుసా అన్నారు. రొయ్యలు తిన్నావు. నువ్వేం తిన్నావో తెలుసా, చేపలు తిన్నావు. అంటే నేను నాన్ వెజ్ తినను, కానీ అవేవి తెలియకుండా ఈ ఆహారం అంతా కూడా ఏం చేసేసా, తినేసా. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ పెట్టిన ఆహారం నాకు అర్థం కాల, కానీ ఏదో నోటికి మాత్రం బాగుంది, వాళ్ళు తింటున్నారు కాబట్టి నేను కూడా ఏం చేసేసా, తినేసా. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు కదా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే ప్రతి ఉపమానం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. దానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా విత్తువాని ఉపమానం అన్నాం కదా. అంటే యూదులందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా అర్థమవుతుంది విత్తనం అంటే ఏమిటి, ఆ విత్తనం ఎదగాలంటే ఏ నెలలో పడాలి బాగా అర్థమవుతుంది. తర్వాత ఆవగింజ గురించిన విత్తనం కూడా అర్థమవుతుంది, గురుగులు గోధుమల గురించిన విత్తనం కూడా అర్థమవుతుంది. అయితే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ వాక్య భాగం మనకు అర్థం కాలేదేమో, కానీ అక్కడ వాళ్ళకి మాత్రం బాగానే అర్థమైనట్లుగా చూద్దాం. అయితే అసలు బైబిలు పులిసిన పిండి గురించి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. బైబిల్ ఎక్కడైనా పులిసిన పిండి గురించి మాట్లాడిందా అనేది మనం ఒకసారి చదివి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది చేద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళదాం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఈ పక్క బొమ్మలో ఏం చేస్తుందంటే, ఒక ఆమె 3 కొంచెముల పిండికి కొంచెము చిన్న పులిసిన ముద్దను ఏం చేసింది, యాడ్ చేసింది. కాబట్టి 300 మంది తినే ఆహారం అంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది, పులిసిపోయిద్ది. అంతేనా? అంటే చిన్న ముద్ద అనేకులు తినే ఆహారాన్ని ఏం చేసేసింది అంటే పులిసేటట్టు చేసింది. వాస్తవానికి ఏమిటి అంటే, పులిసిన పిండి ఏమనుకుంటూ ఉంటారంటే, చాలామంది పాడు చేసే గుణాన్నే అని అనుకుంటూ ఉంటారు. అంతేనా? అయితే ప్రియులారా, అక్కడ మనం గమనించినప్పుడు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పులిసిన పిండి కొంచెమైనను మొద్ద అంతయు పులియను. అంటే మంచి పిండి ఎంత ఉన్నా కూడా పులిసిన పిండిని దానికి కలిపినట్లయితే ఈ పిండి అంతా కూడా ఏమైపోద్ది, చివరికి పులిసిన పిండిలాగా అయిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్పుచున్న కోణము మనం చూస్తూ ఉన్నప్పుడు మంచికి సంబంధించిన కోణమా, చెడుకు సంబంధించిన కోణమా? ఇప్పుడు మనము చదివిన 1 కొరింథీలో రాసిన పత్రికలోను, మనము చదివిన గలతీలు రాసిన పత్రికలోను మనం చదివింది మంచి కోణమా లేదా చెడు కోణమా? చెడు కోణం. నేను ఒక విషయాన్ని చెప్తాను, ఒకవేళ మీరేమైనా దానిని ఆలోచన చేయగలరేమో ప్రయత్నం చేయండి. మన చేతిలో మన ఇంట్లో ఒక్కోసారి కూరగాయలు కోయడానికి చాకు వాడుతూ ఉంటాం, లేదా కత్తిపీట వాడుతూ ఉంటాం. అంతేనా? అదే కత్తిపీటని ఇప్పుడు మనం మంచిగా ఉపయోగిస్తున్నామా, చెడుకు ఉపయోగిస్తున్నామా? మంచికి. ఒకవేళ అదే కత్తిపీట భార్యకి కోపం వచ్చి భర్తను నరికింది, తెగ నరికింది అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఆ కత్తిపీటను ఆమె ఎందుకు వాడింది? అదే కత్తిపీట ఇంతక దేనికి వాడిందని అన్నాం, మంచికన్నాం. అదే కత్తిపీట ఇప్పుడు దేనికి వాడిందని చెప్తున్నారు మీరు? అంటే ఒక్కోసారి ఒకే వస్తువు దేనికి ఉపయోగపడుతుంది, అదే వస్తువు దేనికి ఉపయోగపడుతుంది? సరే, మరొక ప్రశ్న మిమ్మల్ని అడగడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఒక్కోసారి కొంతమంది మనుషులను మనం ఏమనుకుంటామంటే మంచోళ్ళని చెడ్డోళ్ళు అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి చెడ్డోళ్ళని కూడా ఏమనుకుంటాం, మంచోళ్ళు అనుకుంటాం. కానీ ఒక్క వ్యక్తి ఒకడికి మంచిగా అనిపిస్తూ ఉంటాడు,
ఒక్క వ్యక్తి ఒకరికి ఎలా కనిపిస్తూ ఉంటాడు? చెడ్డగా అనిపిస్తూ ఉంటాడు. దేనిని బట్టి? మన ఆలోచన బట్టి. ఇంకా వాస్తవానికి పరిస్థితిని బట్టి. చూడండి, ఉదయం నేల మీద నిలబడి ఆకాశం వైపు చూస్తే సూర్యుడు కనపడతాడు. అదే సాయంత్రం నువ్వు నేల మీద నిలబడి అదే ఆకాశాన్ని చూడు, అప్పుడు ఏం కనపడతాడు? ఏం మారింది అంటే నువ్వు మారలా, భూమి మారలా, ఆకాశం మారలా. ఏం మారింది? పరిస్థితి మారింది. అంటే పరిస్థితిని బట్టి సూర్యుడు కనపడతాడు, పరిస్థితిని బట్టే చంద్రుడు కనపడతాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పులిసిన పిండి గురించి చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్తున్న పులిసిన పిండి మంచి గురించి చెప్తున్నాడా, లేదా ఇప్పుడు చెప్పిన పులిసిన పిండి చెడు గురించి చెప్తున్నాడంటే ఇప్పుడు చెప్పే పులిసిన పిండి మంచి గురించి చెప్తున్నాడు. కానీ ఎఫెసీ అంటే గలతీయులు రాసిన పత్రికలోను 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మంచి గురించి చెప్పట్లా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పే పులిసి పిండి గురించి మాత్రం మంచి దాని గురించి అయితే తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం ఇంకొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ మరలా ముందుకు వెళ్దాం. 21వ వచనానికి వద్దాం. ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. అంటే 3 కొంచెముల పిండి ఉందంట, దానిలో ఏం దాసిందంటే ఇవి పులిసిన పిండిని దాసింది. ఈ పులిసిన పిండి ఆ 3 కొంచెముల పిండిని ఏం చేసిద్ది? ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలోను 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా కొంచెము ముద్ద అంతా ముద్దను ఏం చేసిద్దంట? పులియబెట్టిద్ది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన వాక్యం ఏమిటి అంటే, ఇక్కడ మనం గమనించినప్పుడు అక్కడ ఎన్ని కొంచెములు అని చెప్తున్నాడు? 3 కొంచెములు. అంతేనా? ఎన్ని కొంచెములండి? 3 కొంచెం. ఒక్కొక్క కొంచెములు ఎంతమంది తినచ్చు అని చెప్పా? 100 మంది అని అనుకుంటున్నారు. 3 కొంచెములు అంటే 300 అని చెప్తున్నాడు. ఇది దేనికి చెప్తూ ఉన్నాడు అంటే, వాస్తవానికి ఈ 3 కొంచెముల గురించిన ఒక అవగాహన మనం ఒకటి చూద్దాం. 1వ దశనేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 1వ దశనేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 1వ దశనేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23. సమాధానకర్తయగు దేవుడు మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడునుగాక అని చెప్తూ ఉన్నాడు. 1వ దశనేలకు రాసిన పత్రికలో ఏం చెప్తూ ఉన్నాడంటే, సమాధానకర్త అయిన దేవుడు. ఈ సమాధానకర్త అయిన దేవుని మాటలు ఎవరైతే వింటారో, ఈ సమాధానకర్త దేవుడైన మాటలకు ఎవరైతే లోబడతారో, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే సంపూర్ణముగా అంటే పూర్తిగా వాళ్ళని ఏం చేస్తాడంట? పరిశుద్ధపరిచి. అంటే పరిశుద్ధపరచడం అంటే నీతిమంతులుగా తీర్చి నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, అంటే యేసుక్రీస్తుడు రాకముందే నువ్వు ఆయనను నమ్ముకున్నావు కాబట్టి, ఆయనను నీవు విశ్వసించావు కాబట్టి, ఆయన మాటలకు నువ్వు లోబడ్డావు కాబట్టి, నీ ఆత్మకు నీ జీవమును నీ శరీరమును ఎవరు కాపాడతారంట? దేవుడు కాపాడతాడు. ఎప్పటిదాకా? యేసుక్రీస్తు వచ్చేదాకా. అయితే ప్రియులారా, ఈ వచనానికి దానికి ఏమి సంబంధం ఉన్నది అంటే, ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు ఈ పులిసిన పిండి అంటే ఏమిటి అంటే, ఇది మనం ఇంతక నుంచి చెప్తున్నాం. పులిసిన పిండి ఉపమానాలు దేనితో పోల్చాడు? పరలోక రాజ్యంతో లేదా స్థానిక సంఘముతో పోల్చాడు. సంఘము కూడా ఎలాగ ఉంటుంది అంటే ఒక పులిసిన పిండిని పోలి ఉంటుంది. ఈ పులిసిన పిండిలోకి కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారంట? వచ్చి కలుస్తూ ఉంటారు.
కలిసే కొద్దీ ఈ కొత్త వాళ్ళు ఎవరితో కలిసిపోతూ ఉంటారు? ఈ సంఘముతో కలిసిపోతూ ఉంటారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు మొట్టమొదటిగా నిర్ణయించిన స్థానిక సంఘంలో ఎవరు కలిశారు అంటే 3,000 మంది యూదులు వచ్చారు. అంతేనా? ఈ 3,000 మంది యూదులు ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. అయితే ఇప్పటి వరకు ఆ యూదులే ఉన్నారా? కొత్త వాళ్ళు వచ్చారా? కొత్త వాళ్ళు వచ్చారు. ఈ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కొత్త బుద్ధులు ఏమైనా ఉన్నాయా? అవే వాక్యానుసారంగా వెళుతూ ఉన్నారా? అదే వాక్యానుసారంగా వెళుతూ ఉన్నారు. అంటే కొత్త వాళ్ళు ఎవరితో మమేకమైపోయారు? పాత వాళ్ళతో మమేకమైపోయారు. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే, ఈ పులిసిన పిండి అంటే ఏమిటి అంటే స్థానిక సంఘము. ఈ స్థానిక సంఘములోకి ఎవరు వచ్చి కలిసినా కూడా వాళ్ళు ఏమవుతారు అంటే అందరూ కూడా పులుస్తూ ఉంటారు. ఈ అందరూ పులవడము అనేది ఏమవుతుందంటే మరింత అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా నేను తెలియజేస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఎవరైనా అట్లు వేసుకునే ముందు పిండి తెచ్చి వెంటనే అట్టు వేయరు. ఆ అట్టు రుచి కూడా ఉండదు. దాన్ని ఏం చేస్తారు? పులియబెడతారు. పులియబెట్టినప్పుడు 1 లీటర్ గిన్నె ఉందనుకోండి, దాంట్లో పిండి ఎంత వేస్తారు మీరు? 1 లీటర్ వేస్తారు. అంతేనా? ఎంత వేస్తారు? కొంచెం తగ్గించేస్తారు. కొంచెం అంటే సగం వేస్తారా? పోనీ సగం 1/2 లీటర్ వేస్తారు. సరే, నైట్ దానిని 1/2 లీటర్ వేసి దాని మీద ఏం పెడతారు? మూత పెడతారా? ఓకే. పెట్టిన తర్వాత ఉదయం వచ్చిన తర్వాత ఒక్కోసారి మూత కింద పడుతూ ఉంటుంది. అంతేనా? మీరు పోసింది ఎంత? 1/2 లీటరు. ఆ గిన్నె సైజు ఎంత? లీటరు. ఇప్పుడు ఆ గిన్నె మీద మూత ఎవరు వచ్చి తీశారు? ఇదే దెయ్యం వచ్చి తీసింది అంటారు. మా మామ కట్టు అంటే ఇష్టము, ఆమె వచ్చి తీసింది అని అంటారు. అంతేనా? కాదా? మీరైతే ఏమనుకుంటారు? పోనీ అది పులిసి ఏమైంది? పొంగి పైకి అయ్యింది. అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అంటే స్థానిక సంఘము కూడా ఏమవుతుంది అంటే పులిసిన పిండితో ఎందుకు పోల్చాడంటే, పులిసిన పిండి ఎలాగ కొంచెముగా ప్రారంభమై పెరుగుతూ ఉంటుందో, స్థానిక సంఘము అంటే దేవుని రాజ్యము కూడా కొద్దిగా మందిగా ఏర్పడి వాళ్ళు ఏమవుతారంట? అలాగ అభివృద్ధి పొందుతారు. ఇలా అభివృద్ధి పొందిన వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ శరీరమునకు, వాళ్ళ ఆత్మకు, వాళ్ళ జీవమును కూడా ఏం చేస్తాడంట? కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే దేవుని సంఘములో ఉంటారో, ఎవరైతే దేవుని సంఘమానికి వాక్యానికి లోబడుతూ ఉంటారో, ఎవరైతే అభివృద్ధి పొందుతూ ఉంటారో వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? కాపాడేవాడిగా ఉంటాడు. ఈరోజు మన స్థానిక సంఘము అభివృద్ధి పడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. ఒకవేళ అభివృద్ధి పొందకపోతే, ఒకవేళ స్థానిక సంఘము పులిసిన పిండిలాగా ముద్దంతటిని పులియలేకపోతే మనం ఏం కాలేకము? నేను ఒక విషయాన్ని చెప్తాను, ఒకవేళ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏంటి అంటే, ఈ గదిలో ఒక 10 లైట్లు పెట్టుకుందాం అని అనుకుందాం. 10 లైట్లో ఒక లైట్ పని చేయలేదు. వెలుతురు ఏమైనా తగ్గిపోయిద్దా? ఎందుకు తగ్గదు? ఆ 9 లైట్లు ఆ యొక్క ప్రాంతాన్ని వెలిగింపజేస్తూ ఉంటాయి. అంతే కదా? ఒకవేళ ఇదే గదిలో ఒక్క లైటే వెలిగి 9 లైట్లు ఆరిపోయాయి అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అంత వెలుతురు ఉంటుందా? అంత వెలుతురు ఉండదు. అయితే స్థానిక సంఘము కూడా ఎలాగ ఉండాలంటే, మన దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు మనము వెలిగేవారిగా ఉంటే, అంటే మనము వాక్యానుసారంగా ఉండేవారిగా ఉంటే, వచ్చేవాళ్ళు వచ్చి వాక్యము నేర్చుకుని వాళ్ళు కూడా ఏమవుతారు? వెలిగింపబడతారు. ఒకవేళ మనమే వాక్యానుసారమైన వ్యక్తులము కాకపోతే, ఒకవేళ మనమే క్రమముగా వచ్చే వాళ్ళము కాకపోతే, మనమే సమయానికి వచ్చేవారము కాకపోతే, మనమే దేవుని వాక్యానికి లోబడేవారము కాకపోతే, కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమైనా నేర్చుకోగలుగుతారా? ఒకవేళ కొత్త వాళ్ళు రాగలుగుతారా? రాలేరు. అంటే అప్పుడు మన స్థానిక సంఘం ఏమవదు? అభివృద్ధి పడదు. అంటే స్థానిక సంఘం అభివృద్ధి పడడం లేదు అంటే సమాధానకర్త అయిన దేవుడిని శరీరాన్ని ఏం చేయడు? కాపాడడు. నీ ఆత్మను ఏం చేయడు?
కాపాడడు, నీ జీవమును కూడా ఏం చేయడు, కాపాడడు అని మీకు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఒక ఆమె ఏం చేస్తుందంటే పిండిని పిసుకుతూ ఉన్నది కదా. ఆ పిండిని పిసుకడము అంటే ఏమిటి అంటే దేవుని సంఘములో కూడా వాక్యం ఎవరైతే మీకు ఇంత కీర్తనలో 78లో చెప్పే కదా, ఆయన ఏం చేస్తాడంటే భక్తులు చెవి ఎగ్గుతారు. ఎవరైతే దేవుని వాక్యమును వింటారో ఆ స్త్రీ అక్కడ పిండిని పిసికినట్లుగా, ఎన్ని కొంచెముల పిండిని, 3 కొంచెముల పిండిని పిసికినట్లుగా వాక్యము కూడా వినిన వాని యొక్క హృదయం ఏం చేయబడిద్దంట, పిసగబడుతూ ఉంటుంది. ఆ పిసగబడుతున్న వ్యక్తికి దేవుని వాక్య గోడ భావ్యాలు అంటే రహస్య విషయాలు ఏమవుతాయంటే తెలియజేయబడతాయి. ఆ తెలియజేయబడినప్పుడు అతను ఏమవుతాడంటే అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది, ఆ వ్యక్తి కాపాడబడడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతుందా? ఒక స్త్రీ పిండిని పిసికినట్లుగా సంఘములోకి వచ్చి మీరు వాక్యమును వినినప్పుడు, మీ చెవులను ఇచ్చినప్పుడు, మీ హృదయాలను ఇచ్చినప్పుడు, మీ హృదయాలు కూడా ఏమవుతాయంట, పిసగపడుతూ ఉంటాయి. ఈ పిసగబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క సేవకుల ద్వారా దాచబడిన అమూల్యమైన విషయాలను మీ హృదయాల్లో వేస్తాడు. నూతన పిండికి ఎలా పులిసిన పిండిని కలుపుతాడో విలువైన విషయాలను కలుపుతాడు. అప్పుడు ఈ పిండికి ఏమొచ్చింది, విలువ వచ్చింది. అంతేనా? ఈరోజు నిజముగా స్థానిక సంఘము కూడా దేనితో పోల్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పులిసిన పిండితో పోల్చాడు. అంటే స్థానిక సంఘములో మీరు అందరూ వచ్చి కూర్చోగలిగినట్లయితే మీ హృదయాలు ఏమవుతాయంటే నలపబడతాయి. మీ హృదయాలు నలపబడి కొత్త విషయాలు మీ హృదయాల్లోకి చేర్చబడతాయి. ఆ కొత్త విషయాలను మీరు అనుసరించినట్లయితే మీరు కాపాడబడతారు. మీకు అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు రాకడ వరకు మీకు ఏం చేస్తాడంటే క్షేమమును ఇస్తాడు. అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యపడిద్ది అంటే మనము వినగలిగినప్పుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని దేనితో పోల్చారంటే పులిసిన పిండితో పోల్చారు. పులిసిన పిండి కొంచెమైనా చాలు ముద్దంతను కూడా ఏం చేస్తుందంట, పులే చేసిద్ది. ఇంతకుముందు కేవలం ఇశ్రాయేలు ప్రజలే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఎవరు కూడా వస్తూ ఉన్నారు దేవుని దగ్గరికి, అన్యులు అయిన అనేకులు కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలాగా మార్చబడుతున్నారంటే దేవుని వాక్యం చేత వాళ్ళ హృదయాలు నలపబడుతున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి మారవబడాలి అంటే అతని హృదయం ఏమవ్వాలంట, నలపబడాలి. ఒకవేళ వాక్యము నీ హృదయాన్ని నలపడం లేదు అంటే నువ్వు ఎప్పటికీ కూడా ఏం చేయలేవంట, మార్పు అనేది చెందలేవు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే అతని హృదయం ఏమవ్వాలంటే నలపబడాలి, అంటే ప్రెస్ చేయబడాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే పులిసిన పిండి దేవుని సంఘముతో పోల్చి చెప్పాం. సంఘానికి రావడం వల్ల, వాక్యం వినడం వల్ల సంఘము ఇంటర్నల్గా ఏమైందంటే అభివృద్ధి పొందింది. చూడండి కీర్తనల గ్రంథము 92వ కీర్తన. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13 నుంచి 15 దాకా నేను చదువుతాను. యెహోవా మందిరములో నాటబడిన వారే. వాళ్ళు ఎక్కడ నాటబడ్డారంట, నాటబడిన వారే అంటున్నాడు. అంటే ఇక్కడ 2 మొక్కల గురించి మాట్లాడుతున్నాడు, మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనుషుల్ని దేంతో పోల్చాడు ఇప్పుడు రచయిత, మొక్కలతో పోల్చాడు. యెహోవా మందిరంలో మీరు చేర్చబడితే, అంటే పులిసిన పిండితో నువ్వు చేర్చబడగలిగినట్లయితే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. పులిసిన పిండితో కొత్త ముద్ద ఎలాగా, కొత్త పిండి ఎలా చేర్చబడితే రుచి వచ్చిద్దో, పులిసిన పిండికి కొత్త పిండి చేర్చబడినట్లయితే ఎలాగ అభివృద్ధి పొందిద్దో, దేవుని సంఘములో బాప్తీసము పొంది దేవుని సంఘములో వాక్యము వింటూ దేవుని వాక్యమునకు లోబడినట్లయితే వాళ్ళు ఏమవుతారంట, వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లుతారు, సంఘములో వర్ధిల్లుతారు అని చెప్తున్నాడు. తర్వాత 14వ వచనం. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే 14వ, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై. అంటే ఈరోజు సంఘానికి వచ్చేది ఎందుకంటే మొదటగా నువ్వు వర్ధిల్లాలి,
వర్ధిల్లిన నీవు ఎవరి గురించి ప్రచురం చేయాలంట? దేవుని గురించి ప్రచురం చేయాలి. మీరు ఎప్పుడైనా కూడా, నాకు తెలిసి ఇక్కడ ఇంచుమించుగా అందరూ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కాదు, నా వయసు ఎంత ఉందో మీకు అంత అనుభవం ఉంది, నేను నమ్ముతున్నా. నా చిన్నతనం నుంచి మీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళేనా కాదా? మరి మీరు అందరూ కూడా పులిసిన పిండి అయితే మీరేం చేయాలంటే కొత్త వాళ్ళని సంఘంలోకి చేర్చాలా లేదా? ఒకవేళ మీరు పులిసిన పిండిలా లేకపోతే మీరు ఎవరిని కూడా సంఘంలోకి ఏం చేయలేరు, తాలేరు. ఒకవేళ మీరు పులిసిన పిండి అయితే, మీరు యెహోవా మందిరములో నాటబడిన వారైతే మీరేమవ్వాలి? వర్ధిల్లాలి. దేని విషయంలో? శరీర విషయంలో వర్ధిల్లాలి, ఆత్మ విషయంలో వర్ధిల్లాలి, జీవము విషయంలో కూడా వర్ధిల్లాలి. అంతేనా? కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, బాడీ పెరుగుతుంది, బ్రెయిన్ పెరగట్లేదని మనుషుల్ని మనం ఎలాగంటామో, సంఘములో ఉన్న సభ్యుల వయసు పెరుగుతుంది, సంఘములో ఉన్న శరీరాల వయసు పెరుగుతుంది, శరీర ఆకృతులు కూడా మారుతూ ఉన్నాయి. కానీ విశ్వాసము యొక్క ఆకృతి మాత్రము ఎన్నడూ మార్చబడడం లేదు. దానికి గల కారణం ఏమిటి అంటే, మీ చెవులను దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు, మీ హృదయాలను దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు. ఈ ఇవ్వకపోవడం వల్ల దేవుని గురించి మీకు అర్థమే కావట్లా. ఇక్కడ పరిశీలన కూడా యేసుక్రీస్తు ప్రియవారు ఏమన్నాడంటే పులిసిన పిండి అన్నాడు. ఇందాక పులిసిన పిండేమో దేవుని సంఘం గురించి వాడాడు, వీళ్ళనేమన్నాడంటే పరిశీలిస్తారు. పులిసిన పిండి ఏం చేసిద్ది అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముద్దంతా పులే చేసిద్ది, పాడు చేసిద్ది అని చెప్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే, మేము దేవుని నమ్ముకున్నామో, మేము నీతిమంతులమో, మేము గొప్ప వాళ్ళమని అనుకుంటూ ఉన్నారు. కానీ గొప్ప క్రియలు వాళ్ళ చేతులలో, వాళ్ళ ప్రవర్తనలో కనపడడం లేదు. ఒకవేళ నువ్వు కూడా పులిసిన పిండితో జత కలిసిన తరువాత దేవుని గురించిన గొప్ప కార్యాలు నీ ప్రవర్తనలో కనపడకపోతే, దేవుని నామాన్ని నువ్వు మహిమపరచలేకపోతే, దేవుడు ఎలా యథార్థవంతుడిగా ఉన్నాడో నువ్వు కూడా యథార్థవంతుడిగా ఉండలేకపోతే, నువ్వు కూడా ఏమవుతావంటే నాశనము చేయబడేవాడిగా ఉంటావు. తర్వాత చెప్తున్నాడు 15వ వచనం, వారి ముసలతనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే, స్థానిక సంఘములో నువ్వు నాటబడితే మరి గొప్ప వయసు అంటే మరణము దగ్గర వచ్చేదాకా, ముదిము వచ్చే వరకు కూడా నువ్వేమవుతూ ఉంటావంట? చిగురిస్తూనే ఉంటావు. అంటే ఇంకా అభివృద్ధి పొందుతూనే ఉంటావు, ఇంకా పచ్చగానే ఉంటూ ఉంటావు అని చెప్తున్నాడు. తన కాలమందు ఆకు వాడక అని చెప్తూ ఉంటాడు. అంతేనా? ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఈరోజు క్రైస్తవ జీవితాలు మరి అలా ఉన్నాయా? ఒక క్రైస్తవ జీవితాలు పచ్చగా ఉండాలి అంటే, ఒక క్రైస్తవ జీవితాలు కాపాడబడాలి అంటే, ఒక క్రైస్తవ జీవితాలకి సమాధానకరంగా ఉండాలంటే, మన అందరము కూడా సంఘములో ఏం కావాలంట? నాటబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే సంఘం ఏం చేయాలి? చూడండి, ఇప్పటిదాకా ఏం చూసామంటే, సంఘానికి లోబడిన వాళ్ళైతే సంఘంలో వర్ధిల్లుతారు, సంఘానికి లోబడిన వాళ్ళైతే సంఘంలో వాక్యాన్ని అనేకులకు ప్రసిద్ధి చేస్తూ ఉంటారు, సంఘానికి లోబడిన వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరము కూడా చిగురిస్తూనే ఉంటారు అని చెప్తున్నాడు. అయితే సంఘంలో పని ఎలా ఉంటుందో చూద్దాం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 11వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. భూమిలో నుండి సత్యము మొలుచును. ఎక్కడి నుంచి మొలుచునంట సత్యము? భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశము నుండి నీతి పారజూచును. అంటే నువ్వు భూమిలో మొలుస్తున్నావో లేదా అని దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడంట? ఆకాశము నుండి చూస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు సంఘములో చేర్చబడ్డావో లేదో, సంఘములో బాప్తిసము పొందావో లేదో, సంఘములో నువ్వు ముద్దగా పులిసి అభివృద్ధి పొందుతున్నావో లేదో, అభివృద్ధి పొంది దేవుని వాక్యమును ప్రసిద్ధి చేస్తున్నావో లేదో, దేవునిలో నువ్వు దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లుతున్నావో లేదో, దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడంట? ఆకాశము నుండి చూస్తాడు. అయితే సంఘములో ఏమవ్వాలంటే నీతి మొలవాలి. సంఘములో నీతి మొలవాలి అంటే చెప్పేవాడు ఏం చేయాలి? వాక్యమును బోధించాలి. వినేవాడు ఆ వాక్యమును ఏం చేయాలి? అనుసరించి గ్రహించేవాడిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా,
ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసే విషయంలో ఏంటంటే, ఈరోజు దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే, మనం చేస్తున్న పనులను దేవుడు చూడడం లేడు అని అనుకుంటున్నావేమో. నువ్వు ఫలిస్తున్నావో లేదో, నువ్వు మొలుస్తున్నావో లేదో, నువ్వు వర్ధిల్లుతున్నావో లేదో, దేవుని ప్రసిద్ధి చేస్తున్నావో లేదో, నువ్వు పులిసి అభివృద్ధి పొందుతున్నావో లేదో, నువ్వు కొత్త ముద్ద అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావో లేదో, నువ్వు రుచిగలగా తయారవడానికి ప్రయత్నం చేస్తున్నావో లేదో అని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకునే వారిగా ఉండినట్లయితే మన జీవితాలకి అర్థమవుతుంది. అయితే ఇలాగా సంఘానికి వచ్చిన వాళ్ళు వాక్యము విని మారి మొలిచినట్లయితే ఆ స్థానిక సంఘం ఏమైద్ది అంటే, ప్రసంగి గ్రంథం పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నాడు. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. కుండీలో పుట్టే షారోను, కుండీలో పుట్టే పుష్పం అంటున్నాడా? పొలములో అంటున్నాడా? పొలములో అంటున్నాడు. తర్వాత లోయలో అంటున్నాడు. పొలములో లోయలో ఒక్కోసారి మనము వాటికి ఏమి చేసినా చేయకపోయినా దాని పంట ఏమవుతుందంటే, తామర పువ్వు ఒక్కోసారి చూడండి ఎక్కడ పూసిద్ది? బురదలో పూస్తూ ఉంటుంది. విలువైన తామర బురదలో పూసి దానంతటికి అలా ఎలా ఎదిగిద్దో, పులిసిన పిండికి కొత్త పిండిని జత చేసినట్లయితే ఎలాగ ముద్దంతా పులిసి పెరుగుతూ ఉంటుందో, స్థానిక సంఘము కూడా దేవుని వాక్యం వినగలిగినట్లయితే పొలములో పూసిన పుష్పము పెరిగినట్లుగా, పొలములో పూసిన పుష్పము వికసించినట్లుగా, పొలములో ఉన్న పుష్పము అభివృద్ధి పొందినట్లుగా, పొలములో ఉన్న పుష్పానికి విలువ వచ్చినట్లుగా స్థానిక సంఘమునకు, సంఘములో ఉన్న సభ్యులకు ఏమొచ్చిద్దంట? ఆ విలువ వచ్చింది. ఈరోజు నీ జీవితాన్ని విలువగా నడిపించుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, లోయలలో పుట్టు పద్మము అంటున్నాడు. పద్మము అంటే పువ్వు, అంతేనా? అయితే ప్రియులారా, మీ జీవితాలు ఆ పువ్వు సువాసన ఎలాగ ఉంటుందో నీ జీవితము, నీ క్రియలు కూడా దేవునికి అటువంటి సువాసన ఇచ్చేదిగా ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే నువ్వు షారోను పొలములో పూసిన పుష్పము, అగాధ లోయలలో పుట్టిన పద్మము అని చెప్తూ ఉన్నాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పొలములో పద్మములు ఎలాగా ఎదుగుతూ ఉన్నాయో అలా నీవు కూడా ఎదగాలి. అలా ఎదిగినప్పుడే నీ జీవితానికి, నా జీవితానికి కూడా విలువ ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది కూడా దేవుడు ఇచ్చిన ఆ యొక్క జీవితపు విలువలను తెలుసుకొని వారిగా ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, పాత నిబంధనలో కూడా ఈ పులిసిన రొట్టెని గురించిన ఒక అధ్యయనాన్ని మనం పరిశీలన చేసి కొంచెము ముందుకు వెళదాం. చూడండి, పాత నిబంధనలలో లేవి కాండము 23వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మీ నివాస స్థలములలో నుండి తూములలో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి, ఏం పెట్టాలంటండి? పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలమవును అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక గోధుమ పిండి తీసుకోండి, ఆ గోధుమ పిండికి పులిసిన దానిని జత చేసి దానిని ఏం చేయాలంటే ఒక రొట్టెను చేయండి. ఆ రొట్టెను చేసి మీరు ఏం చేయాలి అంటే దేవునికి ప్రథమ ఫలము అర్పణగా దానిని కూడా మీరు తేవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అంటే పాత నిబంధనలోనే కాదు కానీ క్రొత్త నిబంధనలో కాదు కానీ పాత నిబంధనలో కూడా ఈ పులిసిన పిండి గురించి
తెలియజేస్తున్నాడు. ఇక్కడ పులిసిన పిండి అంటే ఎవరు అంటే పులిసిన ఇశ్రాయేలు ప్రజలు. పులిసిన పిండి ఎవరు అర్పిస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు అర్పిస్తూ ఉంటారు. ఈ పులిసిన పిండిని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేస్తారంట? అర్పణలుగా అర్పిస్తూ ఉంటారు. అంటే అర్పణలుగా అర్పించిన తరువాత ఈ పులిసిన పిండికి వాళ్ళు ఏం చేస్తారంటే నూతనమైన పిండిని జత చేసి ఒక రొట్టెను చేసి దేవుని మందిరానికి ఎలా తీసుకువెళతారో నువ్వు కూడా ఏం చేస్తూ ఉండాలి అంటే ఎప్పటికీ అప్పుడు కూడా నీలో ఉన్న చెడు లక్షణాలకి బదులుగా మంచి లక్షణాలను జత చేసుకోవాలి. ఏం చేసుకోవాలంట? జత చేసుకుని దేవునికి నువ్వేమవ్వాలంట? అర్పణము అవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ప్రథమ ఫలముగా చూసేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు క్రైస్తవులమైన మన అందరము కూడా మరి మన జీవితంలో దేవుని సంఘానికి వస్తున్నాము అంటే ప్రథమ ఫలములు అర్పిస్తున్నాము అంటే అర్పించవలసిన మొదటి ప్రథమ ఫలము ఏమిటి అంటే నీ హృదయమే. నీ హృదయము ఏమవ్వాలి అంటే పులిసిన పిండి ముద్దంతను పులిసినట్లుగా వినిన వాక్యము నీ శరీరము మొత్తాన్ని, నీ క్రియల మొత్తాన్ని ఏం చేయాలంట? మార్చివేయాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే దేవుడు ఆ పులిసిన పిండిని ఎలాగ దీవిస్తాడో, దేవుని దగ్గరికి వచ్చిన నిన్ను, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన పాపులను, ఆ పులిసిన పాపములతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధులుగా తీర్చి, అపవిత్రులను దేవుని మందిరానికి వచ్చిన తరువాత, వాక్యము వినిన తర్వాత, వాక్యములోకి లోబడిన తర్వాత, దేవుని మందిరములో నాటబడిన తర్వాత, దేవుని మందిరములో లోబడిన తర్వాత నువ్వు ఎలాంటి వాడివైనప్పటికీ కూడా నిన్ను ఏం చేస్తాడంటే ఒక పుష్పము వచ్చినట్లుగా, ఒక పద్మము వచ్చినట్లుగా దేవుడు నిన్ను ప్రథమ ఫలముగా చేర్చుకుని నిన్ను పవిత్రపరుస్తాడు. పవిత్రపరచడమే కాదు కానీ నువ్వు ఎలాంటి వాడివైనా నీలో ఉన్న చెడుని తీసి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఏకము చేసుకుంటాడు. అంతే కదా? పులిసిన పిండి కొత్త పిండిని ఏం చేసింది? ఒకటిగా చేసుకుంది. అలాగే దేవుని మందిరంలో చెప్పబడుతున్న వాక్యము ఎటువంటి పాపపు ఆలోచనలు ఉన్నా, ఎటువంటి పాపపు క్రియలు నీలో ఉన్నా, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యము ముద్దంతటిని ఎలాగ పులియజేసిద్దో నీ హృదయాన్ని పులియజేసి నీ హృదయాన్ని ఏం చేసిద్దంట? మార్చివేసిద్ది. ఒకవేళ నీ హృదయం మారడం లేదంటే, నీ హృదయం పుష్పము వలె తయారు కావడం లేదంటే, నీ హృదయము పద్మము వలె అవ్వడం లేదంటే, నీ హృదయము నాటబడము లేదు అంటే నీలో ఏదో ఇంకా లోపం ఉంది. కాబట్టి క్రీస్తునందు నువ్వు ఏకము కావాలి అంటే, మొన్న కూడా మనం చదివాం యోహాను సువార్తలో ఏం చెప్పాడంటే ప్రతి ద్రాక్ష తీగ ఫలించినట్లు నాలో మీరేమవ్వాలంట? ఏకమవ్వాలి. ఈరోజు పులిసిన పిండి ఉపమానం ఎందుకు చెప్పాడంటే పులిసిన పిండికి కొత్త పిండిని జత చేసినప్పుడు పిండంతా ఎలా పులిసిద్దో సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా దేవుని వాక్యం వినిన తర్వాత ఆ రూపానికి ఏమవ్వాలంట? మార్చబడాలి అని తెలియజేస్తున్నాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ట్రాన్స్ఫారమ్స్ ఉంటూ ఉంటాయి, హై టెన్షన్ వైర్స్ ఉంటూ ఉంటాయి కదా. అంటే దాని గుణము ఏమిటి అంటే దానిని పట్టుకుంటే మాడి మసి అయిపోతూ ఉంటాం. ఎటువంటి మనిషి పట్టుకున్న దాన్ని ఏమైపోతాం? మాడి మసి అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మనం పట్టుకోగానే మనం ఏమైపోవాలి? మాడి మసి అయిపోవాలి. అవ్వడం లేదంటే మనం మనుషులం కాదు. అంతే కదా? ఇప్పుడు ఒకవేళ ఒక దెయ్యం వచ్చి ఒకవేళ ఆ వైరు పట్టుకుని ఊగుతుంది అని మీ కొంతమంది అంటారు, నాకు నిద్రలో వచ్చి ఎవరో మీద కూర్చుని గుండె మీద గుద్దినట్టు ఉంది, నాకు తల పీకినట్టు ఉంది, నా చెవి దగ్గర అరిసినట్టు ఉంది అని అంటూ ఉంటారు కదా. అలాగే మీరు కూడా చూస్తూ ఉన్నప్పుడు మన ఇంటి పైన ఉన్న హై టెన్షన్ వైరు ఎవరో ఒక దెయ్యం పట్టుకున్నట్టు ఉంది. కానీ ఆ దెయ్యానికి ఏమవదు, అదేం కాలదు. ఎందుకని? అది మనిషి కాదుగా. ఈరోజు నువ్వు నిజముగా మానవుడు అయితే పులిసిన పిండికి కొత్త పిండిని కలిసినప్పుడు ఆ కొత్త పిండి ఆ పులిసిన పిండి గుణాన్ని ఎలాగా చేర్చుకుందో, మనిషిగా ఉన్న నీవు, మానవునిగా పుట్టిన నీవు సంఘానికి వచ్చిన తరువాత సంఘములో ఉన్న గుణగణాలను నువ్వేం చేయాలంట? నేర్చుకోవాలా? నేర్చుకోకూడదా? నేర్చుకోవాలి. ఆ గుణగణాలు నిన్ను ఎలా నిలబెడతాయంటే ఒక పుష్పము వలె
నిలవబెడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఆయన మన సమాధానమై ఉండి, ఎవరు సమాధానమై ఉండి? క్రీస్తు ప్రభువారు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును ఆయన విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. అంటే ఒక స్త్రీ, ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఒక స్త్రీ కొత్త ముద్దను పాత ముద్దను కలిసి ఎలాగ ఏకము చేసిందో, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని సంఘములో చెప్పబడుతున్న దేవుని వాక్యముతో క్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తారంట? ఏకము చేస్తారు. ఎప్పుడు? బాప్తీసము పొందినప్పుడు. అంటే నువ్వు బాప్తీసము పొందడం వల్ల ఎంత విలువ, నువ్వు సంఘములో చేర్చబడడం ద్వారా నీకు ఎంత విలువ, సంఘములో ఉంటే నీ జీవితానికి ఎంత విలువ, సంఘములో ఉన్నవాళ్ళు ఎలా ఎదగాలంట? ఆ పులిసిన పిండికి జత చేయబడినప్పుడు ఆ ముద్దంతా ఎలా పులియబడిద్దో, వినబడిన వాక్యము మీ చెవులోకి నీ హృదయాలకి వెళ్ళిన తర్వాత నువ్వు అలాగా మార్చబడాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి తర్వాత, ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంఘానికి వస్తున్న నిన్ను, సంఘానికి బయట ఉన్న నిన్ను సంఘానికి లోపల చేర్చి నిన్ను ఏం చేశాడంటే ఆయన సమాధాన పరిచాడు. ఆ సమాధానపరిచిన దేవుడు ఇప్పుడు నిన్ను ఒక నూతన సృష్టిగా ఏం చేశాడంట? ఏర్పరిచాడు. మరి అది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది నేను బాప్తీసం తీసుకుంటాను అంటూ ఉంటారు, నేను క్రైస్తవునని అంటూ ఉంటారు. కానీ మనము క్రైస్తవులమైతే సంఘానికి రావాలి. మనం క్రైస్తవులమైతే సంఘానికి వాక్యము వినాలి. మనం క్రైస్తవులమైతే ఆ వినిన వాక్యాన్ని బట్టి మారుతూ ఉండాలి. అంటే మనలో ఏం చేయాలి? ఆ విత్తబడుతున్న పులిసిన ముద్దను జత చేసుకుంటున్నట్లుగా సేవకుని ద్వారా వస్తున్న ప్రతి మాటను మన హృదయంలో ఏం చేయాలి? జత చేసుకోవాలి. ఆ పులిసిన మీద ఎలాగ కొత్త అవతారము, కొత్త రూపము దాల్చిద్దో, ఎలా రుచి కలిగిగా ఉండిద్దో నీ జీవితం కూడా నీ కుటుంబానికి, నీ జీవితం కూడా నీ సమాజానికి, నీ జీవితం కూడా అనేకులకు ఎలాగ ఉండాలంట? రుచిగా ఉండాలి. నిజంగా నిన్ను బట్టి ఆనందపడే సమాజం ఉందా? నిన్ను బట్టి బాధపడే కుటుంబం ఉందా? నిన్ను బట్టి నీ సమాజము, నీ కుటుంబము ఎలా ఉంది? కానీ దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, పులిసిన పిండికి కొత్త పిండిని జత చేసినప్పుడు ఎలా పులిసిపోయిద్దో, క్రీస్తు వాక్యానికి నిన్ను జత చేసినప్పుడు నువ్వు ఎలా అయిపోవాలంట? క్రీస్తు వాక్యములాగా నువ్వు అయిపోవాలి. ఆ క్రీస్తు వాక్యం విన్నవాళ్ళు యెహోవా మందిరంలో ఏమవుతారంట? నాటబడతారు. అంటే నాటబడిన తర్వాత ఆ మొక్క ఏమైంది? 30 60 100 ఫలించింది. అంటే ఇప్పుడు ఈ ఉపమానం ఏ ఉపమానానికి లింక్ అయింది? ఫస్ట్ ఉపమానం. అయితే ఆ నాటబడిన మొక్కలలో దొంగ మొక్కలు కూడా ఉంటాయి, గురుగులు కూడా ఉంటాయి. అంటే నిజంగా నేను భక్తిపరుణ్ణే, నేను నాటబడ్డా అంటే బాప్తీసం తీసుకుంటారు, ఏదో 3 సార్లు మునిగాం, తెల్ల బట్టలు వేసుకున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం అని మునిగిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీటిని విత్తింది ఎవరంటే దేవుడు. బలంగా విత్తిన మొక్క మాత్రమే ఎవరి మొక్క? దేవుని మొక్క. అంటే తూతూ మంత్రంగా ఉన్న మొక్కలు ఎవరి మొక్కలు కావు. అయితే వాటిని ఒకనాడు దుష్టుడే, దేవుడు ఏం చేస్తాడంటే పీకి కాల్చివేస్తాడు. కానీ నిజమైన మొక్క, క్రీస్తు వాక్యము చేత తయారు చేయబడ్డ వ్యక్తి, దేవుని మందిరములో నాటబడిన మొక్క ఎలాగా ఆవగింజ వలె అభివృద్ధి పడిద్ది. అర్థమైందా? ఆవగింజ ఎలాగా అభివృద్ధి పడిద్దో దేవుని మందిరంలో నాటబడిన మొక్క అభివృద్ధి పడిద్ది. అయితే అభివృద్ధి పడిన మొక్క అది ముద్దై నీ హృదయాన్ని మార్చి, నీ హృదయాన్ని ఎవరికి ఇష్టలుగా మార్చిద్దంట? దేవునికి ఇష్టలుగా మార్చిద్దని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను తెలియజేయబడిన వాక్య భాగం ఏమిటి అంటే, పులిసిన పిండి గురించిన వాక్య భాగము అనేకమైన కోణములలో మనం ఏం చేసామంటే ధ్యానించాం. చివరిగా దాని గురించిన ఒక విషయాన్ని మనం పరిశీలన చేసుకుని
ఈ వాక్యాన్ని మనం మార్చుకుందాం. ఈ పులిసిన పిండి దేని గురించి సూచిస్తుంది అంటే అక్కడ రాయబడుతుంది, ఈ పులిసిన పిండి పరలోక రాజ్యము అంటే దేవుని సంఘము యొక్క అభివృద్ధి గురించి సూచిస్తూ ఉంటుంది. పులిసిన పిండి కొంచెమైనా పిండి అంతా ఎలా పులియ చేస్తుందో దేవుని సంఘము చిన్నదైనా నానాటికి అది ఏమైందంట, వచ్చిన ప్రతి ఒక్కరిని కలిపేసుకొని అది ఏమైపోద్ది, పెద్దదైపోతూ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దాని రూపంలోకి తీసుకొస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని రూపంలోకి మార్చబడుతున్నావా అనేది పరిశీలన చేసుకో. అక్కడ కింద చెప్తున్నాడు పరివర్తన. ఈ ఉపమానములో ఈస్ట్ లాగా పరలోక రాజ్యం ఎలాగ దాగి మరియు విస్తృతంగా ప్రభావం చెందుతుందో, హైలైట్ అవుతుందో, అది దానిలో సంబంధంలోకి వచ్చే వాటి క్రమముగా మారుస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, క్రమముగా దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఆ దేవుని మందిరం నీ హృదయాన్ని ఏం చేస్తుందంట, మెల్లమెల్లగా మార్చేసి నూతనమైన స్వభావాన్ని నీకు ఇస్తుందన్నమాట. ఈ ఉపమానం యొక్క ముఖ్య విషయాలు ఏం చెప్తున్నాయంటే, పరలోక రాజ్యం మొదటిలో చిన్నదిగా మరియు అల్పమైనదిగా అనిపించినప్పటికీ అది పెరిగి అన్నిటినీ ప్రభావితము చేసేలాగా విస్తరిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము కూడా స్థానిక సంఘానికి వస్తూ ఉన్నాం. మరి ఈ స్థానిక సంఘంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం? నీకు నీలాగే ఉంటున్నావా, లేదా తెలియజేయబడుతున్న వాక్యానికి లోబడుతూ ఆ తెలియజేయబడుతున్న వాక్యము యొక్క రూపంలోకి రాగలుగుతున్నావా? మీకు నేను ఒక విషయాన్ని చెప్తాను. టర్బైన్స్ అంటూ ఉంటారు, విద్యార్థులకు తెలుసు. టర్బైన్స్ ఏం చేస్తాయంటే నీటిని ఎలా మారుస్తాయి తెలుసా? టర్బైన్స్ నీటిని విద్యుత్తుగా మారుస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు బాగా అర్థం కావాలంటే, ఇది ఒక చెక్క కదా, ఈ చెక్కను ఒక కార్పెంటర్కి ఇస్తే దీన్ని ఏం చేస్తాడు? నీకు ఎటువంటి అందమైన రూపము కావాలో దానిలోకి మార్చబడుతుంది. అలాగే నీ హృదయాన్ని దేవుని సంఘంలో ఉంచగలిగితే, దేవుని సంఘము నిన్ను ఎవరికి ఇష్టలుగా మార్చిద్దంట? దేవునికి ఇష్టలుగా మార్చింది. ఎలాంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఎవరిగా మార్చిద్ది? దేవునికి ఇష్టం. ఎప్పుడు అంటే నీ చెవిని వాక్యం మీద పెట్టినప్పుడు, నీ హృదయాన్ని దేవుని వాక్యం మీద పెట్టినప్పుడు, ఈ అభివృద్ధి పొందే ఈ విధానాన్ని దేవుడు ఏం చేస్తాడంట, పైనుంచి చూస్తూ ఆకాశము నుండి నేల మొలుచునేమో అని ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు మొలిచి ఉన్న మొక్కలాగా ఉన్నావా, దేవుని మందిరంలో నాటబడిన మొక్కలాగా ఉన్నావా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అలా పరిశీలన చేసుకున్నట్లయితే 1వ దశలోకి రాసిన 5వ అధ్యాయంలో శరీరమును ఆత్మను జీవమును సమాధానకర్త అయిన దేవుడు ఎలాగ కాపాడుతాడో, సంఘానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మను దేవుడు ఆయన ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా, సంఘానికి వచ్చినంత మాత్రాన కాపాడడు. సంఘములో విత్తువాని ఉపమానములో అభివృద్ధి పొందినట్లు, సంఘములో గోధుమలను క్రీస్తు విత్తినట్లుగా నువ్వు కూడా విత్తబడినట్లు, సంఘములో ఆవగింజ అభివృద్ధి పొందినట్లు నువ్వు అభివృద్ధి పొందినప్పుడు, సంఘములో పులిసిన పిండి కొత్త ముద్ద ఎలాగ కలవబడినట్లుగా నువ్వు దేవుని వాక్యంతో కలవబడతావో అప్పుడు మాత్రమే క్రీస్తు నిన్ను ఏం చేస్తాడంట, కాపాడేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.